సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45% లాభ వృద్ధి. కానీ స్టాక్ ధర మాత్రం 47% పడిపోయింది. ఇది అవకాశమా లేక హెచ్చరిక? FY25లో నికర లాభం 15,95,00,000 రూపాయలు, 45% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. హాఫ్ ఇయర్ సేల్స్ 277 రూపాయలు కోట్లకు చేరింది, 19% వృద్ధి. కానీ 52 వారాల హై 53 రూపాయల 50 పైసలు నుంచి ఇప్పుడు 28 రూపాయల 82 పైసలుకి పడిపోయింది. ఇది ఇన్వెస్టింగ్ ప్రో చెప్పిన ఓవర్వాల్యుయేషన్ హెచ్చరికను నిజం చేసింది. PE 41.93, పీర్స్ కంటే 23% ఎక్కువ. PB 5.24, 91% ప్రీమియం. ఇవి ఇంకా డౌన్ సైడ్ మిగిలే అవకాశం ఉంది అని సూచిస్తున్నది. సింగపూర్, పోలాండ్, దుబాయ్లలో సబ్సిడియరీలు. బయోప్లాస్టిక్స్ పై పేటెంట్, కొత్త R&D సెంటర్, 188 కోట్ల రూపాయలు ఫండింగ్. ఇన్నోవేషన్ ప్లస్ ఎక్స్పాన్షన్ తో ఫ్యూచర్ గ్రోత్ మీద భారీ బలహీనతలు. రిస్క్ వర్సెస్ రివార్డ్, లాభాలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ స్పీడు. వాల్యుయేషన్ ఇంకా కాస్త రిస్కీ. కొత్త గవర్నమెంట్ ఆర్డర్లు తక్కువగా ఉన్నాయి. సుదర్శన్ ఫార్మా గ్రోత్ ఉన్న స్మాల్ క్యాప్, కానీ ప్రస్తుతం వాచ్ లిస్ట్ లో ఉంచాలి. కాస్త వేచి చూసే సమయం ఇది. మీరు బై చేస్తారా, హోల్డ్ చేస్తారా, సెల్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.